నరేంద్రుడికి బ్రహ్మచర్యం అంటే విపరీతమైన ప్రేమ. ఇంద్రియ నిగ్రహం చేయాలి. చిన్నప్పటి నుంచి అది ఉండింది. అది తల్లి ద్వారా, తండ్రి ద్వారా, రామకృష్ణ పరమహంస శిక్షణ ద్వారా అది పొందాడు. ఈ చికాగో బ్యాక్గ్రౌండ్ మరొక ఇది చెప్తా ఇన్సిడెంట్. ఆ విశ్వమత మహాసభ అయిన తర్వాత మరునాడు యూనివర్సల్ ఫిగర్ అయిపోయాడు, అంతే ఒక్కసారి సెలబ్రిటీ అయిపోయాడు. ఇంకెవరో ఆపలేకపోయారు. ఒక సునామీ కొట్టుకొని వచ్చేసినట్లు చెడుని, దారిద్ర్యాన్ని, కామవాంఛను అన్ని కొట్టిపారేశాడు. శివుడు శివతాండవాడినట్లు. ఒక పాట ఉంది, బెంగాలీ పాట, శిష్యుడే రాస్తాడు, వివేకానంద స్వామి శిష్యుడు. అభిరభి హోంకార నాదిత దింగ్ముఖ ప్రచండ తాండవ నృత్యం చేశాడు మా గురువు అని. 4 దిక్కుల్లోనూ భయం ఉండకూడదు, భయం లేకుండా జీవించండి అని శివతాండవం చేసి ప్రచండ తాండవం చేశాడు. దానివల్ల మారుమోగింది ఆయన ఉపన్యాసాలు. మొదటి సెంటెన్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా వేరే వాళ్ళు కూడా ఉపయోగించారంట ఆ రోజు. అయితే ఎవరు చెప్పారో మనకి గుర్తు లేదు. అయితే హిస్టరీ బుక్ ఉంది, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంది ఎవరెవరు ఏం ప్రసంగించారు అని. బట్ ఇప్పటికీ 132 సంవత్సరం అవుతున్నప్పటికీను ఆ 3 నిమిషాల 4 నిమిషాల ఉపన్యాసం చాలా గొప్పగా నిలిచిపోయింది ప్రపంచ చరిత్ర. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ ఇన్ ది వరల్డ్.